నేను మీకు ఒక వెరైటీ అండ్ డిష్ చెప్తున్నానండి. మనం ఎప్పుడు పులుసు, పప్పు, చారు ఇవే చేసుకుంటాం కదా. మధ్యన వెరైటీగా ఈ డిష్ కూడా చేయొచ్చు. ఇదేమిటో తెలుసునా మీకు? ఇది పంజాబీ కఢీ. దీని పంజాబీ కఢీ పంజాబ్లో చాలా ఎక్కువ చేస్తారు. గుజరాతీ వాళ్ళు కూడా చేసుకుంటారండి, మార్వాడి వాళ్ళు చేసుకుంటారు. మనం ఎప్పుడు రొటీన్గా ఒకటే చేయకుండా ఇది చేసామనుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది రైస్లో కలుపుకొని తినొచ్చు. మరి దీనికోసం ఏంటి కావాలో, ఎలా చేయాలో రండి చెప్తాను. దీనికోసం ముందు పకోడీలు చేసుకోవాలి. దానికి చూడండి, శనగపిండి తీసుకున్నాను. ఇది 1 కప్పు శనగపిండి. మీకు ఎక్కువ చేసుకున్నారంటే ఎక్కువ తీసుకోండి. దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, వాము, 1 స్పూన్ వాము మంచి ఫ్లేవర్ ఇస్తుంది దానికి. కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు. ఇది వేసుకోవాలి. వేసుకొని ఇది నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఇది చూడండి, మరీ ఎక్కువ పల్చగా చేసేకూడదు. మనం పకోడీలు ఎలా చేస్తామో అలాగ పకోడీల పిండిలా చేసుకోవాలి. మరీ గట్టిగా కూడా చేసుకోకూడదండి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. గరిటతోనే కలిపించుకుని అయిపోతుంది. కొంచెం సేపు 5 నిమిషాలు ఇలా కలుపుకున్నాం అనుకోండి, పిండి చాలా స్మూత్గా అవుతుంది. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. చూడండి, ఇంత స్మూత్గా బ్యాటర్ అయిపోవాలి. చెంచాతో కలిపేసుకోవచ్చు. ఇదిగో ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోని 1 కప్పు పెరుగు. ఇది పుల్లగా ఉండాలండి. పెరుగు పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. అందులోని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, తర్వాత 4 నుంచి 5 చెంచాలు శనగపిండి. నేను గట్టితో వేస్తున్నాను. చూడండి, 4-5 చెంచాలు అవుతుంది. ఇది మరీ ఎక్కువ కాదు. చేసుకొని ఇందులో నీళ్ళు పోసుకోవాలి. కొంచెం నీళ్ళు ముందు పోయాలి. పోసి ఇది గ్రైండ్ చేసుకోవాలి అండి. ఇది గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అందులో కొంచెం నీళ్ళు ఇంకా పోసుకోవాలి. మిక్సీ జార్లో ఉన్న నీళ్లు పోసేసాను. పోసి ఇది కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని అలా ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, గ్యాస్ ఆన్ చేసుకొని ముగ్గురు పెట్టాను. నూనె పెట్టుకున్నాను. అందులో ఈ పకోడీలు వేసుకోవాలి. చిన్న పకోడీలు వేసుకోండి. మీరు అలా వేసుకోండి, లేకపోతే చేతితో వేసుకోండి, ఎలాగైనా వేసుకోండి. దీనికి షేప్ అక్కర్లేదండి, ఏ షేప్లోనే వస్తాయి ఇవి. ఇగో ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి. ఇది గుజరాతీ వాళ్ళు చేస్తారు, పంజాబీ వాళ్ళు చేస్తారు, నార్త్లో అందరూ చేసుకుంటారు. రైస్లో కలుపుకొని తింటారండి కఢీ చావల్ అని. ఇంకో వై కూడా వేస్తాను చూడండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది పకోడీలు మిగిలిపోయాయి అనుకోండి, అలాగే స్నాక్స్ లాగా తినేయచ్చు. ఎప్పుడు మనం పులుసులు, పప్పులు అవే చేసుకుంటాం. మధ్య ఇలా చేసుకున్నా కూడా వెరైటీగా ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి గ్యాసు, మరి హైలో పెట్టకూడదు. సిమ్లో పెడితే లోపల నుంచి వేగుతుంది. హైలో పెట్టేమనుకోండి మీదన మాడిపోతుంది. వేగంగా వేగిపోతాయి కానీ లోపల వేగవు.
ఇదిగో రెండో వాయి కూడా వేగిపోయింది, ఇది కూడా తీసేసుకుంటాను. చూసారా పకోడీలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను అండి. మళ్ళీ గ్యాస్ పెట్టుకున్నాను, మూకులోంచి నూనె తీసాను, కొంచెం నూనె ఉంచుకున్నాను. ఇప్పుడు అందులోని 2 ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు, వాము, జీలకర్ర ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. శనగపిండి పెరుగులో కలిపి ఉంచాను కదా, అది వేసుకోవాలి. వేసుకొని కంటిన్యూస్ కలపాలి కొంచెం ఉడికొచ్చే వరకు. మరీ థిక్ చేసేయకూడదు, అలాగే మళ్ళీ పలుచగా కూడా ఉండకూడదు. ఇగో ఇలా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక ఉడుకు రావాలి, కంటిన్యూ కలపాలండి, లేకపోతే ఏమిటవుతుందంటే పెరుగు విరిగిపోతుంది. ఆల్రెడీ నేను ఉప్పు కారం అన్నీ వేసేసాను, ఇంకా ఇప్పుడు ఏం వెయ్యక్కర్లేదు. కడి రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోని ఈ బజ్జీలు వేసుకుంటాను. ఇలా బజ్జీలు వేయాలి, పకోడీలు, దాని మీద కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఉన్నదండి, చూడండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, చిన్న ప్యాన్ పెట్టుకున్నాను పోపుది, అందులోని నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేయాలి, నూనె వేయకూడదు. దీనికి చాలా టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేస్తే. ఇగో చూడు, నెయ్యి కొంచెం వేడెక్కగానే అందులో కారం పొడి, కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకోండి, మామూలు మిర్చి వేసుకోండి, ఏదైనా వేసుకోండి. ఇది వేసి కొంచెం వేడవనియాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా వేస్తే. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కారం గుండా ఇలా వేయాలి. చాలా బాగుంటుందండి వేస్తేను, టేస్ట్ చాలా బాగుంటుంది, కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. ఇదిగోటండి పంజాబీ కడీ రెడీ అయిపోయింది. చూసారా, చూడ్డానికి బాగుంది, తినడానికి అంతకన్నా బాగుంటుందండి. ఇదిగో చూడండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. మధ్య మధ్యన ఇలా చేసుకున్నాం అనుకోండి మేము, ఆహా ఏం రుచి అని మీరే అంటారు. చూడండి, చూసారా కలర్, చూసారా ఎంత బాగుందో. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో కొత్తగా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.